పేరండి? మా పేరు పవన్ కళ్యాణ్ అండి. మాది ఒక దన్నమూడి పున్నూరు మండలం దన్నమూడి అండి. మేము ఒక బీ కీపింగ్ వర్కర్లు అండి. అందులో మేము వచ్చేసరికి బీ కీపింగ్స్ని మేము ఇచ్చేసుకుంటామండి. అంటే దీంట్లో పెట్టుబడి ఎలా ఉంటుంది, ఆదాయాలు ఎలా ఉంటాయి సార్? పెట్టుబడి అంటే సార్ మేము ఫస్ట్ వీటిని బాక్సులు కొనుక్కొచ్చుకుంటాం సార్. మీద వాటిలో వచ్చేసరికి వర్కింగ్ కోసం ఒక ఈగలను కొనుక్కొచ్చుకుంటాం. అందులో క్యూనీగ్ అనేది ఒకటి ఉంటుంది సార్. అందులో ఆ క్యూనీగని మేము ఒక 500కి కొనుక్కొస్తాం సార్. ఆ ఈగ వచ్చి 500 సార్ క్యూనీగ. అందులో దానివల్ల ఉపయోగం ఏంటంటే సార్, అది ఒక ఒక ఉత్పత్తిని చేసేది సార్, పిల్లల్ని ఈగల్ని ఉత్పత్తి చేసేది సార్ క్యూనీగ్ అనేది. అంటే వీటిలో ఈ యొక్క విధానం అనేది ఎలా ఉండదు కొంచెం చూపిస్తారా మీదే? సార్ ఇది వచ్చేసరికి ఇదిగోండి సార్, యాక్చువల్గా దగ్గర నుంచి సార్ కొనుక్కొచ్చి యాక్చువల్గా ఇది ఇచ్చేస్తాం సార్. చేసినప్పుడు వీటి ద్వారా మనం మైన్గా హనీని ఉత్పత్తిగా బీ కీపింగ్స్ చేసుకుంటాం సార్. ఇది ఒక తేనె ఉత్పత్తిని సార్ చేసేది. బయట సన్ఫ్లవర్ తోటస్ ఎకరాసులు ఒక చేలులో పెట్టుకొని మేము వాటి మీద వచ్చే ఈ పూతని మేము ఈ ఈగలు తీసుకొస్తాయి సార్. ఇందువలన ఈ ఈగ తీసుకొచ్చి ఒక బురుళ్ళు ఇట్లా షీట్ల మీద అల్లుతాయి సార్. అల్లుకొచ్చి ఇట్లా సీల్ చేస్తూ ఉంటాయి సార్. చేసి ఇదిగోండి సార్, ఇట్లా సీలింగ్ మీద హనీ అనేది ఇట్లా ఉత్పత్తి అయ్యింది సార్. ఉంటుంది సార్, రాణి ఈగ అంటారు సార్, దాన్ని తెలుగులో రాణి ఈగ అంటారు. అందులో ఉత్పత్తి మీద బాగా ఇచ్చే ఉంటే బాగుంటుంది సార్. యాక్చువల్గా ఇదిగోండి సార్, దిస్ ఈజ్ హనీ సార్. దిస్ ఈజ్ ప్రొడక్టింగ్ ఫ్రమ్ ఫ్లవరింగ్ సార్. వాటి మీద వచ్చే పూత మీద వచ్చే తేనె సార్ ఇదంతా. ఇవి ఏగని కొనుక్కొస్తాం సార్. ఇదిగోండి సార్, ఈ ఏగని కొనుక్కొస్తాం. ఇదిగోండి సార్, ఇదిగోండి ఈ ఈగలను కొనుక్కొస్తాం సార్. బై చేసుకొచ్చి వాటిని మనం ఈ ప్రొడక్టింగ్ మీద చేసుకుంటాం సార్. ఓకే సార్. నెక్స్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ హనీ సార్. ఇది ఒక తేనె సార్, పెట్ల తేనె. దిస్ ఈజ్ నో అల్యూమినిటీ, ది షుగర్ నైట్స్. కల్తీ అనేది ఏమి ఉండదు సార్ అసలు. ఒరిజినల్ సార్, ఇట్ ఈస్ 100% ఒరిజినల్ సార్. పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు ఈ యొక్క బిజినెస్ని ఇతర ప్రదేశాల వాళ్ళు ఎవరైనా స్టార్ట్ చేయాలి అంటే దీని యొక్క ముడి పదార్థాలు కావచ్చు, దీనికి కావాల్సిన పదార్థాలు అనేవి ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు, ఏమేమి తేవాలంటారు సార్? ఇందులో వచ్చేసరికి ఏముండదు సార్. యాక్చువల్గా ఈ కొత్తగా వర్కింగ్ బీ కీపింగ్ చేయాలనుకున్న వాళ్ళకి మేము చిన్న సలహా ఇస్తాం సార్. వాళ్ళకి మా వంతు మా సహాయం మేము చేస్తాం సార్. వాటికి వచ్చే పదార్థాలు మనం తీసుకోవాల్సిన వస్తువులు ఇవి సార్. ఇవి వచ్చేసరికి ఇది ఒక షీట్ మీద కండెలు చేస్తాం సార్. దీని పేరు కండె అంటారు సార్. ఈ కండికి మేము ఇవి ఒక బై చేసేది ఒక ఈ వీళ్ళ దగ్గర సార్, పెట్లు తయారు చేసే ఒక వడ్రింగుల దగ్గర సార్. వడ్రింగ్ దగ్గర తన ద్వారా మేము చేపించుకొని వాళ్ళ ద్వారా షీట్లు మనం మైనం అనేది ఒకటి ఉంటుంది సార్. ఆ మైనం ద్వారా మనం ఈ షీట్లు అనేది ఒకటి చేస్తాం సార్. ఆ మైనం అనేది ఎలా వస్తుంది అంటారు సార్? బై విత్ ఈ యొక్క తేనె తీసేసిన తర్వాత మేము ఇట్లా ఉంటుంది సార్. తేనె ఇది తీసేస్తే ఇది కరగబెడితే మైనం అనేది ఒకటి తయారయ్యేది సార్. దీన్ని కరగబెట్టుకొని మళ్ళీ మనం అది ఒక పేపర్ మీద, న్యూస్ పేపర్ మీదనో లేకపోతే ఒక షీట్ రేకు అనేది ఒకటి తీసుకొని దాని మీద ఫ్లాట్గా పోసుకోవాలి సార్. ఫ్లాట్గా పోసుకొని దాని యొక్క మనం ఒక దారం అనేది ఒకటి తీసుకొని దాన్ని షార్ప్గా గీసుకోవాలి సార్. గీసుకున్న తర్వాత మనం యాక్చువల్గా అది తీసుకొచ్చుకొని ఈ షీట్లకి మనం అతికించుకోవాలి సార్. అతికించుకున్న తర్వాత చుట్టుకోవాలి సార్. దీన్ని పెట్టుకోవాలి సార్. పెట్టుకున్న తర్వాత ఇది తీసుకొచ్చి ఒక బాక్స్లో పెట్టాలి సార్. ఇట్లా దీన్ని ఒక బాక్స్లో ఇట్లా పెట్టుకోవాలి సార్. ఏగ అనేది బై చేసుకున్న ఏగని, రాణి ఏగ అనేది ఒక ఉత్పత్తి ద్వారా మీద దీని మీద పెట్టుకోవాలి సార్. వీటి మీద వేసుకుంటే అవి దాని సమకూలంగా ఉంటుంది సార్. అది దాని మీద అది పెట్టే గుడ్లు రోజుకి 100 గుడ్స్ పెట్టేది సార్. క్యూన్ ఏగ అనేది ఆ ఏగ అనేది 100 గుడ్స్ పెట్టిన వల్ల దానివల్ల ఉపయోగం ఏంటంటే సార్, మనకి ఒక ఉత్పత్తి అయ్యింది సార్. ఏగ అనేది ఉత్పత్తి అయ్యింది సార్. ఏగ అనేది ఉత్పత్తి అయిన తర్వాత మనకి యాక్చువల్గా ఇచ్చేస్తాం సార్.
దాన్ని అప్లై చేసుకున్న తర్వాత మనం చూసుకుంటూ డైలీ దాని ఒక ప్రొడక్టింగ్ దాని ఒక వర్కింగ్ చేస్తుందా లేదా అవన్నీ చూసుకుంటాం సార్. చూసుకున్న ఒక్కొక్క బాక్స్కి ఒక్కొక్క క్వీన్ అని పెట్టాలంటారా, లేదా ఒక బాక్స్ మొత్తమే ఒక లేదు సార్, బాక్స్ మొత్తం మీద ఒక్క క్యూనిగనే సార్ పెట్టేది. అది ఒక క్యూనిగ్ అనేది ఉత్పత్తి మీద అంతా వర్కింగ్ ఉంటే అది ఒక పెట్టి డెవలప్మెంట్ అయ్యింది సార్. ఎన్ని రోజులకి వస్తుంది అంటారు ఇట్లా చేయటం వల్ల? మన ఓన్లీ 45 సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టిన తర్వాత నుంచి స్టార్ట్ చేసిన డేట్ కాడ నుంచి ఒక 21 డేస్ పెట్టాలి సార్. యాక్చువల్ ఆ ఏగ్ అనేది రన్నింగ్ అవటం కోసం ఒక 21 డేస్ దాన్ని డైలీ చెక్కింగ్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి సార్. అంటే ఏ విధంగా ప్రక్రియ అనేది ఎలా ఉంటుంది సార్? అది ఒక ప్రత్యుద్ధి అంటే ఇక్కడ మనం పెట్టే తోటల మీద ఆ తోట మనం ఇప్పుడు ఒక పొలాన పెడతాం సార్. ఆ పొలం కాడ మనకి ఎంత పూత ఇవన్నీ చూసుకుంటాం సార్. ఇప్పుడు మేము పెట్టింది వచ్చేసరికి నిమ్మపూత సార్. ఈ నిమ్మపూత వల్ల అంటే మాకు వచ్చే దాని ఒక ఫ్లవరింగ్ మీద వచ్చే ఏగని అలవాటు చేసుకుని సార్. ఫస్ట్ అది అంత వాతావరణం చూసుకొని అది దాని క్లైమేట్ నచ్చితే ఉంటుంది సార్, లేకపోతే అది ఒక బాక్స్లో నుంచి కదలు సార్. అది క్లైమేట్ అంతా నచ్చితే అది బాక్స్ వెళ్ళి నిమ్మ తోటల మీదకి వెళ్ళి ఇట్లా ఆకుల మీద వాలి ఇట్లా ఫ్లవర్స్ మీద వాలి సార్. ఇలా ఫ్లవర్స్ మీద వాలి ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి సార్. వీటికి ఆ ఫ్లవర్లో ఉన్న హనీని తీసుకొస్తాయి సార్. అసలు దీనికి మీకు ఎంతవరకు పెట్టుబడి అయిందండి ఇప్పటివరకు దీంట్లో? నాకు ఇప్పుడు వరకు ఈ బాక్సులు హనీ బీకీపింగ్స్ బాక్సులు పెట్టేసరికి నాకు ఖర్చు పేమెంట్ అయ్యేసరికి 3 లక్షలు అయింది సార్. పెట్టుబడి 3 లక్షలు సార్. తర్వాత ఇక నేను ఒక 21 డేస్ అయింది సార్ కరెక్ట్ హనీ తీసే. మొత్తం 50 కేజీస్ వచ్చింది సార్ హనీ. మీకు దీని ద్వారా ఎంత లాభం వచ్చిందని మీ పెట్టుబడికి మీ లాభం ఎంత ఉందంటారు? పెట్టుబడికి దీనికి లాభం అనేది ఏమీ లేదు సార్. ప్రజెంట్ ఓన్లీ ఒక 1 వీక్ అయితేనే కదా సార్ మనకు దాని ఒక పెట్టుబడి. మనకి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉండేవి సార్. ఏగ అనేది కుడితే పేషెంట్కి ఒక మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇట్లా చేతుల నొప్పులు వాళ్ళు ఉన్నారు, హెడ్ఎక్స్ వచ్చేవాళ్ళు ఉన్నారు. హెడ్ఎక్స్ వాళ్ళు మెయిన్ ఒక నరం మీద కుట్టించుకుంటే సార్, ఇక్కడ నరం అనేది ఇక్కడ హెడ్ఎక్ మీద ఇక్కడ ఆపోజిట్లో నరం మీద కుట్టించుకుంటే ఆ ఏగ అనేది బ్లడ్ సర్కిల్ బాగా పెరిగింది సార్. ఏగ కుడితే తేనెగా కుడితే బ్లడ్ సర్కిల్ పెరిగింది సార్. దాని ఒక నీరసం అనేది మనిషికి ఒక నీరసం అనేది పోతుంది సార్. మెయిన్ ఆ నీరసం అనేది తగ్గిద్ది సార్. ఈ తేనెటీగల వల్ల ఒక తేనె ద్వారానే కాకుండా తేనెటీగల వల్ల ఉన్న ఉపయోగాలు ఏమంటారు మొత్తం పూర్తిగా? ఉపయోగాలు వచ్చేసరికి సార్ తేనె వచ్చేసరికి సార్ దాన్ని వచ్చేసరికి మనకి షుగర్ పేషెంట్లు ఉండవు సార్. హనీ అసలు తినకూడదంటారు. యాక్చువల్గా 99% హనీ తినవచ్చు సార్. షుగర్ పేషెంట్లు డైలీ వాడితే అంత మంచి ఆరోగ్యంగా ఉంటారు సార్. ఒక బేబీస్ వచ్చేసరికి డైలీ ఒక స్పూన్ అనేది ఇస్తే వాళ్ళకి డైలీ హాఫ్ స్పూను 1 గ్రాము ఇస్తే దాన్ని బట్టి యాక్చువల్గా హనీ అనేది పిల్లలకి బాగా మెయిన్ ఇంపార్టెంట్ సార్. ప్రతి ఒక్క పిల్లలకి హనీ ఇస్తూ మన బీకీపింగ్స్ వాళ్ళకి ఉపయోగపడుతూ మా కాడికి చాలామంది వస్తుంటారు సార్. వచ్చి మేము వేసే మంత్రి సత్యనారాయణ ఆశ్రమం ఒకటి ఉంది సార్. మేము అక్కడ సప్లై చేసేది కూడా హనీ నేనే సార్. దానివల్ల ఉపయోగం ఏంటంటే సార్, యాక్చువల్గా ప్రతి ఒక్క పేషెంట్కి హనీ వాడితే బెస్ట్ సార్ మా ఒపీనియన్. ఒక బాక్స్ని ఇప్పుడున్న ఒక బాక్స్ని ప్రొడ్యూస్ చేయాలి అంటే, ఒక బాక్స్లో ఉన్న హనీని మనం తీసుకోవాలి అంటే దానికి ఉన్న ఖర్చు ఎంత ఉంటుంది? అంత పర్ఫెక్ట్గా వస్తే దాని ఆదాయం అనేది ఎలా ఉంటుంది అంటారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాక్స్ అనేది బాక్స్ ఖరీదు వచ్చేసరికి 1500 సార్. బాక్స్ ఖరీదు వచ్చేసరికి 1500. అందులో ఈ ఈగల్ని మేము రాణి ఈగ అనేది సపరేట్ రేట్ సార్. ఆ క్యూన్ ఈగ అనేది రాణి ఈగ అనేది 500 పడుతుంది సార్ కాస్ట్. మిగతా ఈగలకి మొత్తం కలిపి ఈ ఒక సెట్ ఒక సూపర్ల మీద అనేది వచ్చే ఈగ మొత్తం మీద మా కాస్ట్ 3500 సార్. అందులో ఉత్పత్తి మీద మనం చేసుకునేది మేము ఒక రీడింగ్ చేస్తాం సార్. మేమంతా దానికి తగ్గట్టు మంచి ప్లేస్ చూసుకొని ఇవన్నీ పెట్టుకుంటాం సార్. అంటే ఎటువంటి ప్లేసుల్లో పెడితే వస్తుంది అంటారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి వచ్చేసరికి నిమ్మ చేనులు, సన్ఫ్లవరు, ఆవాల తోటలు, పామాయి తోటలు వచ్చేసరికి తోట ఈ యొక్క కూరగాయల చేలు ఉండే కదా సార్. ఆ పూత అనేది ఎక్కడ ఉంటే అక్కడికి సార్. ఇది అంతా ఒకసారి స్టాండర్డ్ అవ్వదు సార్. 3 నెలలకు ఒకసారి మారాలి సార్. 3 నెలలకు మారినప్పుడు మనం ఏమైందంటే ఒక ఉన్న పూతను బట్టి పూత ఉన్న నాళ్ళు ఎన్నెళ్ళనే ఉంటుంది సార్. ఆ పూత ఉన్న నాళ్ళు వరకు మనం ఇక్కడ స్టాండర్డ్గా చేయగలుగుతాం సార్ వర్క్. ఎప్పుడైతే ఆ పూతలకు లేకపోతే బీకీపింగ్స్ అన్నీ ఎగిరిపోతాయి సార్, వెళ్ళిపోతాయి వాటి ద్వారా. ఒక బాక్స్ ద్వారా ఒక ప్రక్రియ అనేది సరిగ్గా జరిగి అంతా ఉంటే దానికి పెట్టవలసిన పెట్టుబడి ఎంత, దానికి వచ్చే ఆదాయం ఎంత?
సార్ పెట్టుబడి అంటే వచ్చేసరికి దానికి మా వారికి ఒక బాక్స్ పెట్టుబడి మొత్తం 7,000 సార్. 7,000 దాని మీద ఆదాయం వచ్చేది మొత్తం కలిపి 4,000 వస్తుంది సార్ ఆదాయం. నెలకి 2 నెలలకు ఒకసారి తేనె తీస్తాం సార్. తేనె తీసినప్పుడు మా ఒక ఉత్పత్తి మీద అలాట్ చేస్తాం సార్. ఒక మెయిన్ ప్రజలకి మనకి అందించాలి. బీకీపింగ్స్ కొత్తగా వర్కర్లు చదువుకునే ఎడ్యుకేషన్ పిల్లలు ఉన్నారు సార్. వాళ్ళకి మేము మా అంతు అగ్రికల్చర్ పిల్లలకి మేము ఇచ్చేయాలని మేము అనుకున్నాం సార్. ఆల్రెడీ ఒక కుర్రోడిని ఆల్రెడీ మాట్లాడాం. అతను రేపు ఎగ్జామ్స్ రాస్తున్నాడు. అతను వెళ్ళి వస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అనేది అసలు ఎవరు పెడితే డెవలపర్ ఉంటుంది అంటారు? ఎవరైనా పెట్టుకోవచ్చు సార్. ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్ కోసమే కాదు సార్. ఇందులో కూడా ఆదాయం ఉంది సార్. ఇదంతా ఉంది సార్. ఇది వచ్చేసరికి బీకీపింగ్ ఈగల్ని ఫిల్ చేస్తాయి సార్. ఇందులో తేనె పోస్తాయి సార్. తేనె పోసి ఇట్లా సీల్ వేసేస్తాయి. ఇందా సీల్ చూపించాక సార్. ఇట్లా సీల్ వేసేస్తాయి. సీల్ వేసినప్పుడు మేమేం చేస్తామంటే ఇట్లా తేనె తీస్తాం సార్. మిషనరీ వచ్చేసరికి మాకు కాస్ట్ 8,000 సార్. హనీ మిషన్ వచ్చేసరికి 8,000 సార్ దాని కాస్ట్. మాకు దాని మీద ఉత్పత్తి వచ్చేది మొత్తం 7,800 సార్ ఒక బాక్స్కి. ఆదాయం వచ్చేసరికి 50 బాక్సెస్ పెట్టింది సార్. బాక్సులు వచ్చేసరికి వర్కింగ్ పెట్టింది సార్. ఒక ఉన్న పూతలను బట్టి మొత్తం వస్తే 15 కేజీ, ఒక 30 కేజీలు 50 కేజీలు వస్తాయి సార్. దాని యొక్క ప్రొడక్టింగ్ మాకు బీకీపింగ్ హనీ అనే ప్రొడక్టింగ్ వితౌట్ 30 to above 50 సార్. ఒక బాటిల్ తేనె తయారు చేయడానికి ఎంత పడుతుంది? మీరు దాన్ని ఎంతకు అమ్ముతున్నారు? దాని లాభం సార్ బాటిల్ ఒక కేజీ బాటిల్ వచ్చేసరికి సార్ 200 సార్. అనదర్ సైజ్ వితౌట్ లేబుల్ సార్. విత్ 100% ఒరిజినల్ సార్. మీరు బాక్స్లోంచి తీయడానికి హనీ అనేది ఒక కేజీ మీకు ప్రొడ్యూసింగ్కి ఎంత అవుతుంది అంటారు? ప్రొడ్యూసింగ్ ఒక బాక్స్లో నుంచి మేము తేనె తీస్తే అది కేజీ వచ్చేసరికి 300 సార్. 300 కాస్ట్ పడుతుంది సార్. బయట మార్కెట్లో ఎంత ఉంటుంది? 400 సార్. బయట మార్కెట్ వచ్చేసరికి 400 సార్. మీరు ఈ యొక్క బిజినెస్ని కొత్తగా రిఫర్ చేయాలి అనుకుంటే ఎలా అంటారు? మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వచ్చు? సార్ నా పేరు పవన్ కళ్యాణ్ సార్. నాది ఒక దన్నమూడి గ్రామము, పొన్నూరు మండలం సార్. అందులో మీరు ఎవరైనా బీకీపింగ్ కొత్తగా చేయాలి అనే ఆలోచన వస్తే మా ఒక అభిప్రాయంగా మా యొక్క ఓన్గా వచ్చైనా మీరు వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మాత్రం కన్ఫామ్గా మేము సహాయం చేస్తాం సార్. సెల్ నెంబర్ వచ్చేసరికి 9704549051. ఓకే సార్, ధన్యవాదాలు. ఏమండి ఇందాక మీరు అక్కడ బాక్సుల్లో చూశారు కదండి, అందులో వచ్చేసరికి అది అక్కడి నుంచి మేము తేనె తీసి 45 రోజులకి తేనె తీస్తాం సార్. తేనె తీసిన తర్వాత ఇదిగోండి సార్ ఇలా ఉంటుంది సార్. ఇలా ఉన్న తర్వాత మేము వాటిని హోల్సేల్గా మేము 200కి అమ్ముతున్నాం సార్. యాక్చువల్గా మార్కెట్కి వచ్చేసరికి మొత్తం 500 సార్. కేజీ బాటిల్ వచ్చేసరికి 500 సార్ కేజీ వచ్చేసరికి. దీనివల్ల సహకరించి మా ఒక తేనెను ఉత్పత్తి చేసుకుంటాం కోసం మేము హోల్సేల్గా ఇక్కడ మన సంగం జాగరమూడి అనే ప్రాంతంలో పెట్టుకున్నాం సార్, విలేజ్లో. ఇందులో మాకు ఒక ఆదాయం అనేది ఎక్కువగానే ఉంటుంది సార్. ఆదాయం ఎక్కువగానే ఉంటుంది. మన యొక్క సేల్ కంప్లీట్గా మా యొక్క అడ్వాన్స్గా మేము చేసే హనీ 45 days సార్. ఇది సార్ ఒరిజినల్ హనీ సార్. దీనికి వలన ఎటువంటి ఇదిగా ఉండదు సార్. అసలు మార్కెట్లో వచ్చేసరికి మేము కొనాలి మార్కెట్లో అమ్ముతున్నది పే చేసేది మేము 500 సార్. హోల్సేల్గా వచ్చేసరికి మేము అమ్మేది 200 సార్.